కబ్జాదారుల్లో టెన్షన్ చూడరిగా. సర్కార్ ఎంక్వైరీలో బీఆర్ఎస్ నేతలకు దడ, అక్రమాలకు సహకరించిన అధికారుల్లోనూ భయం. ఇక్కడ కలెక్టర్లు కొంతమంది, అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, వీళ్ళందరూ కూడా తహసీల్దార్లు కింద ఇంకా ఆర్ఐలు వీళ్ళందరూ కూడా మొత్తం అంటే అక్కడ భాగం పంచుకున్నారు. భాగం పంచుకొని ఇవన్నీ కూడా కథలన్నీ చేసి పెట్టిండ్రు. చూడరు ఇప్పుడు ఎట్లుంటుందో లెక్క, ఇష్టం వచ్చినట్టుగా చేసి పెట్టేస్తే. అంటే న్యాయంగా పని చేయరు అంటే చేయరు కొంతమంది. ఇక ఇట్లా అయితే ఇక లంగలకలను చేస్తే వాళ్ళు భయపడుతున్నట్టు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల కోట్ల విలువైన భూములు, ప్రభుత్వ భూములు 8 లక్షలకు, రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు కబ్జా అయినట్లు అంచనా. చూసారు కదా, ప్రభుత్వ భూములే 8 లక్షల కోట్ల రూపాయల కబ్జా అయినాయి. అని అయ్యా జాగీరు, ఇక మేము అట్లా చేసినాం ఇట్లా చేసినాం సూపర్ చేసినాం. ఇదా ధరణి దరిద్రం అంటే? ధరణి తీసుకొని బంగాళాఖాతం కలపాలంటే ఓ ధరణి కలుపుతారా, అట్లా చేస్తారా ఇట్లా చేస్తారా అంటే ధరణి అంటే ఇట్లా 8 లక్షల కోట్ల రూపాయలకు ఆ భూములని మొత్తం కథం చేసి పడేసి దొంగలు. ఇంకేం చేయాలి? ఎట్లుంటుంది కథ? ధరణి కావన్నా ఇప్పుడు ఇంకా 8 లక్షల కోట్ల రూపాయల, అది ప్రభుత్వ భూములు. ఇంకా మళ్ళీ ప్రైవేట్ భూములు ఇంకా చాలామంది పాపం ఉన్నోళ్ళు మొత్తం అన్ని పోయి ఇంకోని పక్కోనికి ఎక్కి ఇంకేం చేయాలో అర్థం కాక. మొన్న ఒక ఆయన వచ్చిండు కదా, అరే నాకు ఎక్కువ భూమి ఎక్కిందిరా నాయన, అద్దె భూమి ఎక్కువ పడ్డది, ఎక్కువ పడితే నేను వాళ్ళకి భూమి ఇచ్చేస్తా అంటే కూడా ఇయ్యలేని పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే అక్కడ ధరణి అంటాడేమనంటే వాడు కట్టుకొత్తనే అవుతుందంట లెక్క. వాడు కట్టుకొత్తాడు, ఇక ఇది కాదు. ఇట్లుండే ధరణి కథ. జీవో నెంబర్ 59 కింద రెగ్యులరైజ్ చేసుకున్న భూములపైన ప్రభుత్వం దృష్టి పెట్టింది. అంటే ఇది జీవో నెంబర్ 58, 59 ఉంది కదా, దీని కింద మొత్తం ప్రభుత్వ భూములన్నీ కూడా కథంగా చేసేసారు కొంతమంది. అది దాని మీద కూడా దృష్టి పెట్టిందంట ప్రభుత్వం. ఇక ప్రభుత్వ భూములు కాజేసిన ఆక్రమణదారుల్లో టెన్షన్ మొదలైంది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన భూదందాపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుండడంతో భూ కబ్జాదారులు, వాళ్లకు సహకరించిన అధికారులకు భయం పట్టుకుంది. జిహెచ్ఎంసీ పరిధిలో జిల్లాల్లో ప్రభుత్వ భూములతో పాటు భూదాన్, శిఖం, అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్, ఇరిగేషన్, ఇక ఫారెస్ట్ ల్యాండ్స్ ఆక్రమణకు ఎక్కడెక్కడ జరిగాయనేటువంటి దానిపై సర్కార్ వివరాలు సేకరిస్తుంది. దాదాపు 8 లక్షల కోట్ల రూపాయలకు పైగా 8 లక్షల కోట్ల రూపాయలకు పైగా విలువైన భూములు కబ్జాకు గురైనట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చింది సుశీర్గా. ఇక అందుకే ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ లంగలు ఏమని చెప్తారు, అరే ఎట్లుంటుందా నాయన, ఎట్లా పెడతారు ధరలేనంట, మన భూమి మనం కొన్నట్టుకున్న భూమి దాపెట్టుకోవచ్చు అంట. దాపెట్టుకునేందిరా భయ్, అందరు చూడొద్దా? నీకు 800 ఎకరాలు ఉంది, 8,000 ఎకరాలు ఉంది, నువ్వు లంగ కథ ఎట్లా పడుతున్నావు తెలియద్దా అందరికీ? దాపెట్టుకోవచ్చు అంట. దాపెట్టుకునేటువంటి ఆప్షన్ కూడా ఇచ్చిండ్రు, దాచిపెట్టుకుంటావు. ఇవన్నీ కూడా కక్కొద్దు ఇప్పుడు అన్ని లెక్కలన్నీ లంగా కథలు. అందుకే ధరణి పోతే ఆగమవుతుంది, ధరణి పోతే ఆగమవుతుంది. ఇగో చూడరుగో, ధరణి పోతే మంచి జరుగుతుంది ప్రజలకు. 8 లక్షల కోట్ల రూపాయల అప్పులు మొత్తం అవేంటి భూములు కథం చేసినరా నాయన మీరు దొంగలు.